అస్మద్గురుభ్యో నమః. మనము శివపురాణం ప్రథమ ఆశ్వాసంలో సతీదేవిని శివుడు వివాహం చేసుకొని సంతోషంగా ఉన్నారు. ఒకానొక సందర్భంలో వారందరూ కూడా కలిసి ఒకరి యజ్ఞంలో సమావేశాల్లో కలుసుకోవడం జరిగింది. దక్షుడు రాకను త్రిమూర్తులు అందరూ వెళ్ళి మర్యాదలు చేస్తారు. దక్షుడికి వీళ్ళు ముగ్గురు వెళ్ళలేదు. అప్పుడు ఆయన శివుని మీద ఆగ్రహించాడు. ఎందుకు తనకు కుమార్తెను ఇచ్చినాను, తనకు వచ్చి మర్యాదలు చేయలేదు, ఎదురేగి గౌరవ మర్యాదలు చేయలేదని అలిగి నానా తిట్లు తిట్టాడు. అయినా శివుడు ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఇతనికి బుద్ధి వచ్చేలాగా చేయాలి. మరలా ఆ కోపం ఉండి దక్షుడు ఒక యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. ఆ గొడవ అక్కడితో ఆగిపోతే బాగుండు, కానీ అలా ఆగకుండా వెనకటికి ఎవడో చెరువు మీద కోపం వచ్చి ఏదో చేయడం మానేస్తే ఇప్పుడు దక్షుడు శివుడి మీద కోపం పెట్టుకొని కక్ష సాధింపు క్రతువు మొదలుపెట్టాడు. కొంపదీసి అభిచార హోమం చేశాడా ఏమిటి అని అడిగాడు మార్కండేయుడు. లేదు, ఏదో కర్మవసానాల శివద్వేష అయిపోయాడు తప్ప అతను ఏమంత చౌకబారోడు కాదు. అతని గ్రహ సంచారం అతనిని ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే యజ్ఞ పురుషుడైన పరమేశ్వరుని యజ్ఞంలో హవిర్భాగం లేకుండా చేయాలని సంకల్పించింది. మార్కండేయుడు అనుమానాన్ని తుంచేస్తూ చెప్పసాగాడు. యజ్ఞ పురుషుడు శివుడు, అతడిని కాదని మిగిలిన వాళ్ళందరినీ పిలిచాడు దక్షుడు తన పక్షం వారితో కలిసి వాజపేయము అనే యాగం తలపెట్టాడు. శివుడికి హవిర్భాగం ఇవ్వకుండా సాగించే ఆ యాగాన్ని భృగువు మొదలైన దక్షుని శిష్యవర్గం అంతా వత్తాసు పలికింది. దాంతో దక్షుడు యజ్ఞాన్ని బాహాటంగానే ప్రకటించాడు. తన ప్రాగల్భ్యాన్ని చూపించడానికి అన్నట్టు సర్వదేవతా గణాలను, ఋషులను అందరినీ ఆహ్వానించాడు. ఒక శివుడిని మాత్రం కబురు చేయలేదు. యజ్ఞభక్త కాకపోయినా ఇంటి పెద్ద అల్లుడుగానన్న పిలవలేదు దక్షుడంతటి వాడు యజ్ఞం తల్లపెట్టాడనేసరికి మొత్తం దేవతలందరూ బయలుదేరారు. వినివీధిలో విమానాలు వేసుకొని వినోదయాత్రకు వెలుస్తున్న అచ్చర దంపతులన్నీ చూసింది సతీదేవి. అలా వాళ్ళు దారిన వాళ్ళు వెళ్ళొచ్చు కదా. అట్బే ఆగి వారికి నమస్కరించి, మీ పుట్టింట్లో యజ్ఞానికి వెళుతున్నా మీరు ఇక్కడే ఉన్నారు ఏమిటి అని అడిగేసి మరీ వెళ్ళారు. 60 మంది అక్క చెల్లెళ్ళు తనే తొలి చూలినిదై పుట్టింట్లో జరిగే పుణ్యకార్యం గురించి తెలియలేదంటే బాధ కదా. సరాసరి సర్వుడినే అడిగింది ఆమె. శివుడు ఏమి దాచకుండా జరిగిందంతా చెప్పాడు. కక్ష సాధింపు క్రతువు చేస్తున్నాడు మామగారు, అందుకే మనల్ని ఆహ్వానించలేదు, మనం వెళ్ళకూడదు అన్నాడు. పుట్టింట్లో సంబరం అయితే మళ్ళీ పిలవాలా ఏమిటి? ఏ హడావిడిలోనే మర్చిపోయి ఉండొచ్చు కదా. అసలు మనల్ని ఎందుకు పిలవలేదు ఏమిటో నేను పోయి తేల్చేసుకుందామనింది సతీదేవి. కారణం నేనే చెబుతున్నాను కదా చూడు దేవి, పుట్టింటి వాళ్ళైనా మరొకళ్ళైనా పిలవని పేరంటానికి వెళ్ళడము శ్రేయస్కరం కాదు, గౌరవప్రదం కాదు. కాబట్టి మనం వెళ్ళకపోవడం మంచిది అన్నాడు. అమ్మవారు సతీదేవి వినలేదు, వెళ్ళి తీరాలని పట్టుబట్టింది. నీ ఇష్టం అంటూనే నందీశ్వరుని తోడిచ్చి రుద్రగణాలతో ఆమెను దక్షుడి ఇంటికి పంపించాడు శివుడు. ఇలా సతీదేవి దక్షుడు చేసిన యజ్ఞానికి బయలుదేరింది. అక్కడ ఆమెకు జరిగిన అవమానానికి ఆమె ఏమైందని సంచికను మరొక సంచికలో ఆ విశేషం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హర హర పార్వతీపతియే శంభో శంకర. ఓం నమః శివాయ.